మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు భస్మము లేదా బూడిద. భస్మము, బూడిద, అసలు ఈ మాటల యొక్క అర్థం ఏంటి, ఎందుకు ఈ మాటలను ఉపయోగించారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. మన పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయము యోనా గ్రంథము 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 10వ వచనం కూడా మనం చదువుదాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నిజంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సంగతి భక్తుడైన యోనా ప్రవక్త మరి నినివే మహాపరమునకు పోయి ఆ పట్టణంలో జరుగుతున్న దేవుని యొక్క రాబోతున్న ఉగ్రతను గురించి చాటి చెప్పినప్పుడు వారందరూ వెంటనే ఆ గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. రాజు మొదలుకొని పనివాడి వరకు, మరి పశువు మొదలుకొని పసిపిల్ల వరకు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి దేవుని బ్రతిమాలుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరిన్ని రీతిలుగా మరి వారు ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి అంటే భస్మము, బూడిద ఇవి దేన్ని సూచిస్తున్నాయి అంటే తగ్గింపును, మారు మనసును, పశ్చాత్తాపాన్ని ఈ బూడిద లేదంటే ఈ గోనె పట్ట సూచిస్తూ ఉంది. మరి సంతోషంగా ఉన్నప్పుడు రంగురంగుల వస్త్రాలు వేసుకుంటాం. దుఃఖము మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఆ గోనె పట్టను ధరించిన సందర్భాలు మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు బూడిదలో కూర్చుని ప్రార్థించినగా దేవుడు కీడు చేయకుండా ఆగిపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ భస్మము, బూడిద ఏం మనకు నేర్పిస్తుంది అని అంటే వారు ఎప్పుడైతే బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారో దేవుడు వారి పట్ల చేస్తానన్న కీడు చేయకుండా మానివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బూడిద తగ్గింపునకు లేదా దుఃఖానికి, మారు మనసుకు, పశ్చాత్తాపానికి సూచనగా ఉంది. ఈ బూడిద ఏం నేర్పుతుంది అని అంటే మనం మంటివారమని మరలా మంటిలోనికి పోతామని ఈ బూడిద మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా ఈ మరొక విషయం మనం చదివినట్లయితే ఆదికాండము, పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయునయున నేను ప్రభువుతో మాట్లాడు తెగించున్నాను. ఇదిగో నేను బూడిద ధూళినయున్నానని అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసమునకు జనకుడైన అబ్రహాము ఏ మాట పలుకుతున్నారు అని అంటే ఇదిగో నేను బూడిదను, నేను ధూళినై ఉన్నాను అని చెప్తున్నాడు. నిజంగా అబ్రహామే ధూళిని, బూడిదని అని అంటే నిజంగా మనం ఏమని చెప్పగలం? నిజంగా మనం దేవుని దగ్గర మనం ఏమైనా పోల్చుకోగలం? లోతును కాపాడడానికి, లోతు విషయాన్ని దేవునికి చెప్పడానికి అబ్రహాము జీవితం మనం చూస్తున్నట్లయితే లోతు సంగతి దేవునికి చెప్పాలని అబ్రహాము తను ఎంత తగ్గించుకుంటున్నాడంటే నేను ధూళిని, నేను బూడిదను అయ్యున్నానని అబ్రహాం చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి ఈ బూడిద, ఏంటి ధూళి అని అంటే బ్రతిమాలుకోవడం, దేవుని మనసును మన వైపు తిప్పుకోవడం, మన జీవితాన్ని దేవునికి అంకితం చేయడం, ఇలాంటి అనేక విషయాలు ఈ బూడిద లేదంటే ఈ యొక్క గోనె పట్ట, ధూళి మనకి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో ఆ రోదనతో
రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం ఉన్నట్లయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొర్దెకై తన ప్రజలను కాపాడుకోవడానికి, మొర్దెకై తన యొక్క యూదా సంతతిని రక్షించుకోవడానికి అతడు ఏం చేశాడు అంటే బూడిదేసుకొని మరి గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుడు ఆ పరిస్థితిని మార్చగలడు అని నమ్మిన మొర్దెకై మరి బలమైన ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే మనం చూస్తున్నట్లయితే 3వ వచనాన్ని మనం చదువుదాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. కాబట్టి ప్రియమైన యూదా ప్రజలు గోనె కట్టుకొని బూడిద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపవాసం ఉండి గోనె పట్ట కొట్టుకొని ప్రార్థించడం దేనికి అని అంటే దేవునిని బ్రతిమాలుకోవడానికి. కాబట్టి మరొక సందర్భాన్ని మనం చదువుదాం. మరి యోబు గ్రంథము 30వ అధ్యాయము, యోబు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయునైనట్లు ఉన్నాను. ఈ బూడిద లేదంటే ఈ ధూళి లేదంటే ఈ గోనిపట్ట దేనికి సూచనగా మనకు అనిపిస్తుంది అంటే నిస్సహాయ స్థితికి, ఎటు తోచని అయోమయ స్థితికి, ఒక దిక్కులేని స్థితిని సూచిస్తుంది ఈ యొక్క ధూళి లేదా బూడిద. అందుకే యోబు జీవితంలో మనం చూస్తున్నాం, నేను బూడిదయ్యి ధూళినయ్యి ఉన్నట్టున్నాను అని తన నిస్సహాయ స్థితిని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం చదివినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ మనం చదువుదాం. 6 అధ్యాయము. నా జనమ పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకు వచ్చున్నాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు ముఖము సలుపము, ఘోరమైన దుఃఖము సలుపము. కాబట్టి పాడు చేయవాడు లేదా నాశన పాత్రుడు మన మీదకి హఠాత్తుగా పడకుండా ఉండాలి అని అంటే మనము ఆ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా తగ్గించుకొని ఉన్నట్లుగా మన జీవితాలను మనం సరి చేసుకొని దేవునికి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి హఠాత్తుగా ఆపద మీదకు రాకుండా ఉండడానికి మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే తగ్గించుకొని మన స్థితిని మనం దేవుని ఎదుట విన్నపించడం లేదా తెలియజెప్పడంగా మనం మన స్థితిని మనం ఉండాలి. కాబట్టి ఈ గోని పట్ట, ఈ బూడిద ఏమిటి, ఇది ఒక ఆచారం అని అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలామంది భస్మ బుధవారం ఏంటి అని అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు, భస్మము లేదా బూడిద. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం చూస్తున్నాం, ఇప్పటి వరకు యోనా గ్రంథంలో మనం చూస్తాం వారు బూడిదను ధరించుకొని ఉపవాసం ఉన్నట్లు చూస్తున్నాం. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం మొర్దెకై బూడిద గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. అలాగే యూదా ప్రజలు కూడా గోనెపట్ట పట్టుకొని ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము కూడా నేను ధూళినై ఉన్నాను అని తగ్గించుకొని లోతును కాపాడడానికి, అంటే దేవుని దగ్గర శరణు చొచ్చడానికి, దేవుని యొక్క కనికరాన్ని తన మీద ఉంచుకోవడానికి భక్తుడైన అబ్రాహాము కూడా నేను ధూళినై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని కనపరచండి. ప్రియమైన ద్వారా ఇంతవరకు నువ్వు గోనె పట్ట కట్టుకుని బూడిద కూర్చొని తగ్గింపు జీవితంలో నిస్సహాయ స్థితిలో ఎంతవరకు ఏడుస్తున్నామో ఈ భస్మ
బుధవారము ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ నిస్సహాయ స్థితి ఎంతైతే నువ్వు ఇంతవరకు బాధపడుతున్నావో ఆ బూడిదకు ప్రతిగా పూదండను ప్రభు నీ జీవితంలో ఇవ్వబోతూ ఉన్నారు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీకు ఇవ్వబోతున్నారు. ఈ శ్రమల కాలము, ఈ సిలువ ధ్యానములు నీ జీవితంలో నీ యొక్క శ్రమలకు గొప్ప ఆనంద తైలము, గొప్ప ముగింపుగా, గొప్ప సంతోషాన్ని ప్రభు నీ జీవితంలో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.